చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, షుగర్ పౌడర్ 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకుని మనం దేనితోటైతే మైదా పిండి తీసుకున్నామో దాంతోనే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అది కూడా వేసుకుని తర్వాత షుగర్ పౌడర్ అదే కప్పుతోటి షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇవి మొత్తం 3 కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే బాగా పలచనైపోతుందండి. కొంచెం పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ ప్యాటర్న్ వచ్చేలాగా ఇలా కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా కలుస్తుందండి పిండిది. ఇలా చాలా సాఫ్ట్గా కలిసిన తర్వాత ఇది జస్ట్ ఒక 5 to 10 minutes నానితే సరిపోతుంది. అంతేనండి ఇవి 3 కలిపి. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ పోసుకుని మన దగ్గర ఉండే గులాబీ పూలు గుత్తు కూడా అందులోనే కొంచెం పెట్టి ఫస్ట్ కొంచెం కాలనివ్వాలండి. ఆ తర్వాత వేడైన గులాబీ పువ్వుల గుత్తిని ఇందులో ఈ పిండిలో పెట్టి మనం ఇందులో ఇలా పెట్టిన తర్వాత జస్ట్ కొంచెం ఇలా అంటే పువ్వు అనేది ఈజీగా ఊడిపోతుందండి. ఇన్కేస్ ఎక్కడైనా ఉన్నా కూడా మనకి ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా అంటే మనకి ఈజీగా పువ్వు అనేది వచ్చేస్తుంది. ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి. ఇలా ఈ విధంగా 1 by 1 మనం వేసేసుకోవచ్చు. కానీ ఈ పువ్వుల గుత్తి అనేది మనకి కొంచెం హీట్ ఎక్కాలండి. వేడెక్కిన తర్వాత చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా ఇవి వేగడానికి కూడా ఎంతో టైం పడుతుంది. ఎందుకంటే పంచదార పొడి ఉంటుంది కదా, చాలా తొందరగానే కలర్ వచ్చేస్తుంది. ఇవి ఇలా 1 by 1 వేసుకొని మనం ఇలా చాలా ఈజీగా అయిపోతాయండి. ఇవి ఇంట్లో పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. మనం ఇవి టేస్ట్ కూడా మరీ ఎక్కువ స్వీట్ ఉండవండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి పువ్వులు ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగానే అయిపోతాయి. ఇలా ఈ విధంగా మనం 1 by 1 వేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇవి తొందరగా కూడా ఎగిపోవడం వల్ల మనకి అంతగా పని అనిపించదు. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఎక్కువ స్వీట్ లేకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి, పిల్లలకి పెద్దలకి అందరికీ. ఎవరైనా వచ్చినా కూడా మనం చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇవి ఈ స్వీట్ కూడా మనకి పెద్దగా స్వీట్ అనిపించదు కాబట్టి మనకు చాలా బాగా నచ్చుతాయండి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతాయండి ఇవి.